రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలం, నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలం. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలం, నీ రక్తమే నా బలం. సిల్వలో కాచినటి విలువైన రక్తంబుచే, నీ సిల్వలో కాచినటి విలువైన రక్తంబుచే పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవతనయుడా. పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవతనయుడా. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలం, నీ రక్తమే నా బలం. ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. దైవ గ్రంథంలో నుండి మనము వ్యక్తుల యొక్క త్రోవలను గూర్చి మాట్లాడుకుంటూ ఉన్నాం. వారి మార్గము, వారి త్రోవ, ఇదంతా కూడా వారి జీవన విధానం. అలాగే వారి జీవన విధానాన్ని అనుసరిస్తూ వచ్చిన వ్యక్తులను గూర్చి మనము ధ్యానం చేస్తూ వచ్చాం. కయీను మార్గాన్ని గూర్చి, బిలాము త్రోవను గూర్చి ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ సమయం నందు మరొక వ్యక్తిని గూర్చి మనం ఆలోచించాలని తలంచుతూ ఉన్నాను. ఆదికాండం 33వ అధ్యాయం 16వ వచనమునందు ఏశావు తన త్రోవను వెళ్ళెను అనే మాట వ్రాయబడి ఉంది. ఏశావుకు ఒక త్రోవ ఉంది అనగా ఏశావు యొక్క జీవన శైలి, ఏశావు యొక్క జీవన విధానం దీన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది.
ఎవరి త్రోవ వారిది, ఎవరి జీవన విధానము వారిది. కొందరు తమ త్రోవను సరిచేసుకున్న వారు ఉన్నారు, కొందరు తప్పు త్రోవలోనే ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు. జీవితాన్ని బాగు చేసుకున్న వారు, త్రోవలను సరిదిద్దుకున్న వారు ఇతరులకు మాదిరికరం అయ్యారు. జీవితాన్ని సరిచేసుకున్నటువంటి వారు తమ జీవితాలను పాడు చేసుకున్నారు. పాడైపోయే ఇతరుల జీవితాలకు వారు బాట వేసిన వారుగా కనిపిస్తూ ఉన్నారు. ప్రియులారా, సోదరి సోదరులారా, అటువంటి వ్యక్తిని గూర్చి ఈ సమయమందు మనం ఆలోచన చేద్దాం. ఏశావు యాకోబు యొక్క సహోదరుడు లేక అన్న, ఇస్సాకు యొక్క ప్రథమ కుమారుడు అని మనము ఎరుగుతాము. ఇస్సాకుకు వివాహమైన తర్వాత 20 సంవత్సరాలు వివాహము అనంతరం పిల్లలు లేకుండా ఉండగా ఇస్సాకు తన భార్య అయిన రిబ్కా నిమిత్తమై ప్రార్థన చేశాడు. ఫలితంగా దేవుడు వారికి సంతానాన్ని అనుగ్రహించాడు. వారు కవల పిల్లలు. వారిలో పెద్దవాడు ఏశావు, రెండవ వాడు చిన్నవాడు యాకోబు. వారిని గూర్చి దేవుని వాక్యం చెబుతుంది. ఆదికాండం 25వ అధ్యాయం 27 వచనములో, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అని వ్రాయబడింది. అబ్రహాం యొక్క 3వ తరం ఇది. మొదటి తరం అబ్రహామే, రెండవ తరము ఇస్సాకు, అలాగే ఇష్మాయిలు, 3వ తరము ఏశావు యాకోబులు. ఇది 3వ తరాన్ని గురించి మనం చూస్తున్నాం. ఈ 3వ తరంలో మనకు కనిపించేది ఏమిటి అంటే, కాపర్ల కుటుంబంలో, వ్యవసాయదారుల కుటుంబంలో మనకు ఒక వేటగాడు కనిపిస్తూ ఉన్నాడు. ఒక రకంగా భిన్నమైన వ్యక్తిత్వం ఇందులో మనకు కనిపిస్తుంది. ఒక భిన్నమైన వ్యక్తి లక్షణాలు మనకు ఏశావులో కనిపిస్తూ ఉన్నాయి. ఆ కుటుంబంలో ఎవరే గాని వేటగాళ్ళు లేరు, కాపరులే ఉన్నారు, పశువులు మందలు కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇతడు మాత్రం వేటగాడయ్యాడు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. వేటగాడు ప్రాణం తీస్తాడు, కాపరి ప్రాణం పోస్తాడు. వేటగాడికి ఎంతసేపు ఉన్న దాని దేహం మీద ఆశ, కానీ కాపరికి దాని ప్రాణం మీద ఆశ. కనుక వేటగానికి కాపరికి చాలా తేడా కనిపిస్తూ ఉంది. ప్రియులారా, ఏశావు వేటగాడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఉసురు తీసినవాడు వేటగాడు, కాపరి ప్రాణం పోసేవాడు. ప్రేమ కలిగిన వాడు కాపరి, కాఠిన్యం కలిగిన వాడు వేటగాడు. తేడాలు పూర్తి భిన్నంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఏశావు వేటగాడు కావడం అన్నటువంటిది అది చాలా వింతైనటువంటి విషయంగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ చిన్నవారు పెరిగినప్పుడు, పెద్దయినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయ్యాడు అని వ్రాయబడి ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క జీవితాన్ని వారు మలచిన వారు కానట్లుగా కనిపిస్తూ ఉంది, వదిలేసినట్లుగా కనిపిస్తుంది. ఏశావు తన జీవితాన్ని తాను ఎంచుకున్నాడు. అదే తన త్రోవ. నా జీవితం నా ఇష్టం అంటున్నట్లుగా బ్రతికాడు. మీరు చూడండి, ఎక్కడైనా సరే నా జీవితం నా ఇష్టం అంటూ బ్రతికే వాళ్ళు బాగుపడిన సందర్భాలు ఎక్కడ కనిపించవు. అది మీ ఊళ్ళైనా మా ఊళ్ళోనైనా. ఎందుకంటే తనకిష్టం వచ్చినట్టుగా పెరిగిన పొలాన్ని చూడండి, మనకు నచ్చినట్లుగా పెరిగే పొలాన్ని చూడండి. తమకిష్టం వచ్చినట్లుగా పెరిగే పొలాన్ని చూస్తే అది పంటకు ఎంత మాత్రం అనువుగా ఉండదు. కానీ మనకిష్టం వచ్చినట్లుగా పొలాన్ని పెంచగలిగితే, లేదా పైరును పెంచగలిగితే అది తప్పనిసరిగా మనకు ప్రయోజనాన్ని కలిగిస్తూ ఉంది. కాబట్టి రెండు కూడా మనకు బాగా పూర్తిగా తెలిసినటువంటి విషయాలే. మొదటిది ఏమిటంటే, తమకిష్టం వచ్చినట్టుగా పెరిగే ఈ జీవితం అది భిన్నమైనదిగా కనిపిస్తూ ఉంది. అది ఎవరికి ప్రయోజనాన్ని కలిగించదు, నష్టాన్ని కలిగిస్తూ ఉంది. కానీ క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం అతనికి ప్రయోజనాన్ని కలిగిస్తుంది, ఇతరులకు కూడా ప్రయోజనాన్ని కలిగిస్తూ ఉంది. ఇది మనం గ్రహించవలసిన విషయం. తనకు నచ్చినట్లుగా జీవించేవాడు తనకు నష్టాన్ని కలిగించుకుంటాడు, ఇతరులకు నష్టాన్ని కలిగిస్తాడు. ఒకవేళ ఇతరులకు నష్టాన్ని కలిగించకపోయినా తనకు మాత్రం తప్పనిసరిగా నష్టాన్ని కలిగించుకుంటాడు. క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అనగా వేటగాడు కానటువంటి వాడు తన జీవితాన్ని బాగుపరుచుకుంటాడు, ఇతరుల జీవితాలను కూడా బాగు చేస్తాడు. ఇది మనం ఎరిగినటువంటి విషయం. ఇతడు వేటగాడు అని వ్రాయబడి ఉంది.
వేట అన్నటువంటిది అపాయం, ప్రాణాన్ని తీయడం అనేటువంటి విషయాన్ని మనం ఎరుగుదాము. 91వ కీర్తన 3వ వచనంలో వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అనే మాట వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఇదొక విచారకరమైనటువంటి విషయమే కదా. కాపర్ల కుటుంబంలోంచి వేటగాడు రావటం, లేక కాపర్ల కుటుంబంలో వేటగానికి ప్రాతినిధ్యం వహించేవాడు ఒకడు ఉండటం, ఇది ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే, దుఃఖకరమైన సంగతియే. అపవాది వేటగానితో పోల్చబడ్డాడు. ఇందాక చదివినటువంటి వాక్య భాగం అదే. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అని అనగా, నిన్ను వేటాడేటువంటి అపవాది నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు అనేటువంటి విషయం దైవ గ్రంథం గుర్తు చేస్తూ ఉంది. పేతురు తాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనమందు వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని అతడు తిరుగుచూ ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే అపవాది వేటగాడు అని దైవ గ్రంథం చెబుతుంది. ఎవడు దొరికితే మరొక చోట సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము అనే మాట కనిపిస్తూ ఉంది. అంటే అపవాది తాను ఎవరిని మృంగుతున్నా అని గర్జించు సింహం వల్లే తిరుగుచూ ఉన్నాడు. అపవాది ఒక వేటగాడు అని దేవుని వాక్యం చెబుతుంది. కరుణ లేనివాడు, కాఠిన్యం కలిగిన వాడు. ప్రియులారా, అబ్రహాము కుటుంబంలో ఒకడు వేటగాడు రావటం అనేటువంటిది అది పూర్తిగా సహించలేనటువంటి విషయంగా కనిపిస్తుంది కదా. అబ్రహాము కుటుంబంలో, దేవుడు ఏర్పరచుకున్న వాని కుటుంబంలో అపవాదికి ప్రాతినిధ్యం వహించేవాడు ఒకడు కనిపించటం అది భరించలేని సంగతిగానే కనిపిస్తుంది. కానీ ఇష్టానుసారమైన జీవితం, తనకు నచ్చినటువంటి జీవితం సరిగ్గా అటువంటి స్థితికి నడిపిస్తుంది అని మనం గుర్తుంచుకోవాలి. అతడు తన ఇష్టానుసారంగా పెరిగిన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. వేటగాడు సాధారణంగా 2 పనులు చేస్తాడు. ప్రత్యక్షంగా వేటాడుతాడు, లేదా ఏదైనా ఆహారం పెడతాడు. ఉచ్చులు వేస్తాడు, ఉరులు వేస్తాడు, లేదా ఏదైనా విషపు ఆహారం పెడతాడు. అలాగే అది కాని పక్షంలో ప్రత్యక్షంగా బాణం వేసి వేటాడతాడు. వేటగాడు అపవాది వేటగాడితో పోల్చబడ్డాడు కదా. ఈ వేటగాడు సహా అతడు కొందరిని వేటాడే విధానం దేవుని వాక్యం చెప్తుంది. దేవుని గ్రంథంలో మనం చూడగా ఒక మాట ఈ విధంగా కనిపిస్తుంది. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనములో, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును అని దైవ గ్రంథము స్పష్టం చేస్తూ ఉంది. అంటే ఇష్టానుసారంగా జీవించేటువంటి జీవితం, దారి తప్పినటువంటి ఒక స్త్రీ, తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి ఒక వివాహిత, వివాహ సంబంధాలకు ఏమాత్రం కూడా విలువనివ్వకుండా బ్రతికేటువంటి ఒక స్త్రీ, అలాగే ఆ స్త్రీతో బ్రతుకుతున్నటువంటి మరో పురుషుడు, దేవుని వాక్యం చెప్పే మాట ఏమిటంటే, వ్యభిచారము మిగుల విలువ కలిగిన ప్రాణమును వేటాడును అని దైవ గ్రంథం చెప్తుంది. అక్రమ సంబంధం మిగుల విలువ గల ప్రాణమును వేటాడును అని దేవుని గ్రంథం బహుస్పష్టంగా సెలవిస్తుంది. ఇదొక వేట. అపవాది పాపమును ఎరగా చూపిస్తాడు, వేటాడతాడు. అపవాది ఆశను ఎరగా చూపిస్తాడు, వేటాడతాడు. అపవాది దేహ సంబంధమైనటువంటి ఆశలను రేపుతాడు, ఫలితంగా అతడు వేటాడతాడు. ప్రియులారా, ఈ అపవాది వేట వల్లనే కదా ఆదిమ తల్లిదండ్రులు, దంపతులు వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఈ అపవాది వేట వల్లనే కదా నాటి నుండి నేటి దాకా అనేక మంది అపవాది యొక్క చిక్కుల్లో పడుతున్నాడు. వాడు గాలం వేసి అనేక మందిని చిక్కించుకుంటూ ఉన్నాడు, లాగుచూ ఉన్నాడు. వల వేసి అనేక మందిని తన వైపునకు ఆకర్షించుకొనుచూ ఉన్నాడు. ఇందులో వారు వీరు అనే తేడా కనిపించదు. అనేక మంది దేవుని యందు విశ్వాసం ఉంచిన వారుగా, అంటే దేవుని పిల్లలుగా కనిపించవచ్చు, కానీ వారు నిజానికి దేవుని పిల్లలు కాకపోవచ్చు. అంతిమంగా ఆ సంగతి మనకు బయటపడవచ్చు. ప్రియులారా, సోదరి సోదరులారా, దైవ గ్రంథం మనకు సెలవిస్తున్నటువంటి సత్యం ఏమిటి అని అనగా, అనేక మంది వేటగాడైనటువంటి సాతాను యొక్క ఉరిలో చిక్కుకొనుచున్నారు. అది ఏదైనా కానివ్వండి గాక, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఈ 3 అపవాది మనుషులకు ఒడ్డే ఉరి అనే సంగతిని, ఉచ్చు లేక పదార్థం అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. నేత్రాశను జయించిన వారు కనిపించట్లేదు. శరీరాశను అనేక మంది జయించలేకపోతున్నారు, నేత్రాశను జయించలేకపోతున్నారు.
జీవపు గర్వమును డంబమును జయించలేకపోతున్నారు. ఈ మూడింట్లో పడి అనేక మంది తమ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి నష్టాన్ని కలిగించుకునిచున్న వారుగా మనకు కనిపిస్తూ ఉంది. ఏశావు వేటగాడు, ఫలితంగా తన ఇంటి వారితో సత్సంబంధాలు పోగొట్టుకున్నాడు. తండ్రి అతన్ని ప్రేమించాడు, తల్లి ప్రేమించలేకపోయింది, తమ్ముడు ప్రేమించలేకపోయాడు. తన జీవితం తండ్రికి ఇష్టమైంది. అది కూడా దేనికోసం అనగా వేటాడి తెచ్చిన మాంసాన్ని తినటం వలన ఇస్సాకు ఏశావును ప్రేమించాడు. అది ఇస్సాకు ఏశావును ప్రేమించడానికి కారణం. అంతేగాని అతని యొక్క జీవిత వైఖరి మంచిదని కానే కాదు. చూడండి, ఒక తండ్రి తాను తన కుమారుడు తీసుకుని వచ్చే తిండికి బానిస అయినందు వలన, ఈ మాట నేను ఉపయోగించాల్సిందే, ఒక తండ్రి తన కుమారుడు తీసుకుని వచ్చే తిండికి బానిస అయినందువలన అతడు తన కుమారుని ప్రేమించుతూ ఉన్నాడు. ఆ ఒక్క హేతువు చేతనే తన కుమారుడు తన నాలుకను సంతృప్తి పరుస్తున్నాడు కాబట్టి, తన కుమారుడు తన రుచులను సంతృప్తి పరుస్తున్నాడు కాబట్టి తండ్రి ఏశావును ప్రేమించినట్లుగా కనిపిస్తూ ఉంది. అదొక విచిత్రమైనటువంటి విషయం. ఫలితంగా ఆ కుటుంబంలో చీలికలు ఏర్పడ్డాయి. ఏమిటి? తండ్రి ఏశావును ప్రేమించగా తల్లి యాకోబును ప్రేమించింది. ఈ ఇద్దరి జీవితాల్లో ఇద్దరు ప్రముఖులుగా కనిపించారు. ఎవరు? ఏశావు జీవితంలో తండ్రికి విలువ ఉంది, యాకోబు జీవితంలో తల్లికి విలువ ఉంది. ఇస్సాకు తన కుమారుడైనటువంటి ఏశావును ప్రేమిస్తూ వచ్చాడు, పెద్ద కుమారుడు. అలాగే రిబ్కా తన చిన్న కుమారుని ప్రేమిస్తూ వచ్చింది. ఈ జీవితం అనేటువంటిది ఇంటి పట్టున ఉండని జీవితం, వేటగాడి జీవితం. ఆ కుటుంబంలో కూడా ఇబ్బందులను కలిగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, ఒకరికి నచ్చినటువంటి జీవితం అతనితోనే సరిపోదు సుమా, అంటే అతనితోనే సరిపుచ్చదు. అతనికి నచ్చిన జీవితం ఇతరులను కూడా ప్రభావితం చేస్తుంది, దాని ప్రభావం ఇతరుల మీద కూడా ఉంటుంది అనే విషయాన్ని మాత్రం మనం స్పష్టంగా గ్రహించగలుగుతూ ఉన్నాం. ఆ కుటుంబంలోనే చీలికలు వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఫలితంగా ఏం జరిగిందో ఆ సంగతులను దేవుని వాక్యం చెబుతూ ఉంది. తన పెద్ద కుమారుడు తీసుకుని వచ్చే ఆ వేట తిండికి అలవాటు పడినటువంటి ఇస్సాకు తన కుమారుణ్ణి ఆశీర్వదించడానికి సిద్ధపడ్డాడు. దేవుని సంకల్పమును ఎరిగి ఉండిన ఇస్సాకు అనగా తను ప్రార్థించాడు కదా, ఆ ప్రార్థించినప్పుడు దేవుడు తన భార్యను కనికరించి వారికి గర్భాన్ని ఇచ్చాడు కదా, ఆయన వారికి సంతానాన్ని అనుగ్రహించినప్పుడు ఆయన ప్రవచనాన్ని కూడా దయచేశారు, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని. కానీ పెద్ద కుమారుని యొక్క తిండికి అలవాటు పడిన ఈ తండ్రి దేవుని ప్రవచనాన్ని కూడా నిర్లక్ష్య పెట్టి తన పెద్ద కుమారుని ఆశీర్వదించడానికి ఉపక్రమిస్తూ ఉన్నాడు. అందుకే తన పెద్ద కుమారునితో ఆయన ఇలాగంటున్నాడు, నీవు అడవికి వెళ్ళి వేటాడి మాంసం తీసుకునిరా, నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నాడు. మీరు బాగా వినండి, ఎంతగా ఇతడు బానిసయ్యాడు అంటే తిండికి, నేను తిన్న తర్వాత నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఇంతకాలం తిన్నాడు కదా, ఆ తిన్నదాన్ని గుర్తుంచుకోలేకపోయాడా, లేక తన కుమారుడు తేలేడని అనుకుంటున్నాడా? విచారకరమైన విషయమే ఇది. నీవు తీసుకుని వస్తే నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటూ ఉన్నాడు. అనగా ఈ తిండి ఎక్కడి దాకా తీసుకుని వెళ్ళింది అంటే దేవుని చిత్తాన్ని సహా ఉల్లంఘించేటువంటి స్థాయికి తీసుకుని వెళ్ళింది అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే లూకా సువార్త 24వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడుతూ ఆయన తన శిష్యులతో ఈ మాటను అన్నాడు. ఆ సంగతిని మనం గుర్తుంచుకోవాలి. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం, మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున అనే మాట వ్రాయబడింది. తిండి వలన మీ హృదయములు మందముగా ఉండవచ్చునేమో, అంటే సంగతిని గ్రహించలేకపోవచ్చునేమో, ఏది క్షేమమో ఏది క్షేమము కాదనే సంగతిని మీ హృదయములు గ్రహించలేకపోవచ్చునేమో అని అన్నాడు. ఎస్, తిండి మత్తును తీసుకొని వస్తుంది అని దేవుని వాక్యము గుర్తు చేస్తుందండి. ప్రియులారా, సోదరి సోదరులారా, ఇస్సాకు మూల పురుషుడే కదా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఈ పితృత్రయం. ఇందులో మధ్యలో ఉన్నటువంటి వాడు ఇస్సాకు దేవుని ప్రణాళికను గుర్తించలేకపోవడం, గుర్తించినా నిర్లక్ష్యం చేయటం, దేవుని ప్రణాళిక కంటే మించి తన ప్రణాళిక నెరవేర్చుకోవడం అనేటువంటిది అది చాలా బాధను కలిగించే విషయం. దీనికి కారణం ఏమిటనగా ఒకడు వేటకు బానిస కావడం, మరొకరు వేటగానికి బానిస కావడం. ఈ రెండు కూడా మనం చూస్తున్నటువంటి విషయాలు. ఏశావు వేటకు బానిస అయ్యాడు. ఏశావు తెచ్చినటువంటి మాంసంను తిని
ఇస్సాకు ఆ వేటగాడైన ఏశావునకు బానిసయ్యాడు అని చెప్పాల్సిందే. కనుక ఇది నష్టాన్ని కలిగించేటువంటి విషయం. ఎట్టకేలకు ఈ వేట అన్నటువంటిది నష్టాన్ని కలిగించే విషయం. వేటగాడు నష్టాన్ని కలిగిస్తాడనే సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఇందాక మనం ఒక మాట చెప్పుకున్నాం, ఈ వేటగాడు తన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేవాడు తనకు ఖచ్చితంగా నష్టాన్ని కలిగించుకుంటాడు అనే విషయం ఇందాక మనం చెప్పుకున్నాం. ఎస్, అది అక్షర సత్యం అని ఏశావు జీవితంలో మనం చూడగలుగుతున్నాం కదా. ప్రియులారా, సోదరి సోదరులారా, ఈ స్వాతంత్ర్యం అనగా ఏంటంటే నా జీవితం నా ఇష్టం అనేటువంటి ఈ స్వాతంత్ర్యం మనుషులను పాడు చేస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి, లేదా నిన్ను పాడు చేస్తుంది అనే సంగతిని గుర్తుంచుకోవాలి. అది భౌతిక జీవితమైనా ఆధ్యాత్మిక జీవితమైనా లేక ఏ రంగమైనా సరే నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవించడం అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా నీకు నష్టాన్ని కలిగిస్తుందని మర్చిపోవద్దు. కాబట్టి స్వాతంత్ర్యము కూడా కొన్ని పర్యాయములు మనకు నష్టాన్ని కలిగిస్తుంది అని మనం గుర్తుంచుకోవాలి. ఎస్, ఎందుకంటే నా జీవితం నా ఇష్టం అనేటువంటి స్వాతంత్ర్యం, నేనేమైనా చేయగలుగుతాను అనే స్వాతంత్ర్యం, నాకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతాను, నా మీద మీరెవరు అధికారి అనేటువంటి స్వాతంత్ర్యం, ఇవన్నీ కూడా మనకు నష్టాన్ని కలిగిస్తాయి అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. ఇలాగున అనేక మంది తమ జీవితంలో ప్రవర్తించిన హేతువు చేత వారు నష్టపోయారు అనే విషయం మన కళ్ళారా అనేక మందిని చూడగలుగుతూ ఉన్నాం. వారు ప్రవర్తనలో పాడైపోయారు, వారు ఆస్తి విషయంలో పాడైపోయారు, దేహ విషయంలో పాడైపోయారు, వారి జీవితం ఎవరికి ఉపయోగం లేనిదిగా మారిపోయింది. కనుక స్వాతంత్ర్యం కూడా మంచిదే, కానీ అతి స్వాతంత్ర్యం అనేటువంటిది అది నష్టాన్ని కలిగిస్తుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు నిన్ను కుటుంబంలో ఉంచాడు, ఎందుకంటే నీకు తండ్రి నీకు తల్లి అవసరం. నిన్ను పోషించేవారు మాత్రమే కాదు, నిన్ను శిక్షించేవారు కూడా అవసరం. అందుకే తల్లిని తండ్రిని దేవుడు నీకు అనుగ్రహించాడు. అలాగే నిన్ను ప్రేమించే వాళ్ళు మాత్రమే కాదు, నువ్వు ప్రేమించవలసిన వారు కూడా ఉన్నారు. అందుకే దేవుడు అన్నలను, అక్కలను, తమ్ముళ్లను, చెల్లెలను ఆయన అనుగ్రహించాడు. ఇది దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నటువంటి ఒక సత్యం, ఆయన ఏర్పాటు చేసినటువంటి బంధం అని దైవ గ్రంథం చెబుతుంది. ఈ బంధములో నుంచి నీ స్వాతంత్ర్యం నిన్ను అవతలికి తీసుకుని వెళ్ళిందంటే దానికి కారణం నువ్వే. ఈ బంధువు నుంచి బయటపడ్డావంటే నీకు నువ్వు నష్టాన్ని కలిగించుకొనుచున్నావు అని కూడా అర్థం. ఈ సంగతిని గుర్తుంచుకోవాలని దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, సోదరి సోదరులారా, స్వాతంత్ర్యం 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 ఇది కొందరిని కలవరపరిచినటువంటి మాట, కొందరు పాడైపోయినటువంటి మాట. దేవుడు మమ్మలను బంధీలుగా ఉంచుకున్నాడా, మాకేదో తెలియంది దాచిపెట్టాడా, అయితే మేము స్వతంత్రం కాదా అనే భావన చేత తాము దేవతల వలె ఉండాలి అనుకున్నారు, నష్టపోయారు. అనేక మంది నా జీవితం నా ఇష్టం కదా అని బ్రతికారు, వారు నష్టపోయారు. కాబట్టి నష్టపోయినటువంటి జీవితాలు, పాడైపోయిన జీవితాలు బాగుపడాలి అంటే మరలా తిరిగి అక్కడికి రావాల్సిందే. చెడిన బంగారం కంసలి ఇంటికి వస్తుంది అనేటువంటి సామెత ప్రకారంగా చెడిపోయిన ప్రతి మనిషికి బాగుపడగలిగినటువంటి ఏకైక క్షేత్రం యేసుక్రీస్తు ప్రభు సన్నిధి అని గుర్తుంచుకోవాలి. మరి హృదయాన్ని ఆయనకు అప్పగించి పాపక్షమాపణ పొందగలిగితే, జీవితాన్ని ఆయనకు అప్పగించుకొనగలిగితే మీరు మేము మనమందరం కూడా క్షేమాన్ని అనుభవించగలం అనేటువంటి విషయం దేవుని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, సోదరి సోదరులారా, ఎక్కడైనా కానీ మనకు ఒక శిక్షకుడు అవసరమై ఉన్నాడు. మనం ఒకరి అదుపులో ఉండడం అనేటువంటిది అది మనకు అవసరమైనటువంటి విషయం అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాకు అధికారులు అవసరం లేదు, నన్ను శిక్షించేవారు నాకు అవసరం లేదు, నన్ను అదుపు చేసేవాళ్ళు నాకు అవసరం లేదు అని అనుకుంటే కనుక మనం మన పూర్ణ స్వాతంత్రాన్ని వినియోగించుకొని మనం పాడైపోతాం అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని దేవుని పేరట మనవి చేయించు ఉన్నాను. ప్రియులారా, సోదరి సోదరులారా, కనికర సంపన్నుడైనటువంటి ప్రభు అలాగున్న పాడైపోయిన మనలను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. బాగు చేయడానికి ఆయన సమర్థుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటే క్షేమాన్ని పొందగలవు. పాడైపోయిన ప్రతి మనిషి కోసం ఆ ప్రియరక్షకుడు తన ప్రాణమును అప్పగించాడు, దానికి వెలను చెల్లించాడు. మన పాడైన జీవితాలను బాగు చేయడానికి కావలసిన విలువను ఆయన సిలువలో చెల్లించాడు, తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్షకుడు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున ఆయన మృత్యుంజయుడు అయ్యాడు. ఆయన విశ్వాసం ఉంచితే క్షేమం, నెమ్మది, శాంతి, సమాధానాన్ని మనం అనుభవించగలుగుతాం. జీవితాన్ని ప్రభువునకు ఇంకా అప్పగించకపోతే ప్రభువునకు జీవితాన్ని అప్పగించి క్షేమం పొందాలని దేవుని పేట మనవి చేయుచున్నాను.
అలాంటి కృపను భాగ్యమును ప్రభువు నీకు అనుగ్రహించి దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన మీ పాద సన్నిధికై మీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన మీ వాక్యం కొరకై మీకు స్తోత్రాలు. ఆశీర్వదించండి, క్షేమాన్ని అనుగ్రహించండి. వినుచున్న వారి జీవితంలో కృపను దయచేసి మహిమను పొందుదరని, మా మనవులు అంగీకరించుదరని యేసుక్రీస్తు పేట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే, పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే, పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే. తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే. నీ ఆయువును ఆలోచించుము, నీ బ్రతుకును ఆలోచించుము. నీ ఆయువును ఆలోచించుము, నీ బ్రతుకును ఆలోచించుము. నీ పాప ఫలితమెప్పుడు బహు భయంకర నరకమయా. నీ పాప ఫలితమెప్పుడు బహు భయంకర నరకమయా. తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే, పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే.